వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్ ఫ్రెండ్స్. మనకి ఆర్ఆర్బీ నుంచి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద మనకి ఆర్ఆర్బీలో 2025 సంవత్సరానికి 3058 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో కనుక మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మన యొక్క ఫ్రీ డైలీ జాబ్స్ వెబ్సైట్ని మీరు ఫాలో చేయొచ్చు. దాంట్లో కూడా మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద మనకు ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వారు ఉన్నారో వారికి ఇందులో అవకాశం అయితే లభిస్తుంది. దీంట్లో మనకి ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 28/10/2025 రోజున మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈ యొక్క అప్లికేషన్ మనకి 27 నవంబర్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆర్ఆర్బీలోనే మనకు దేశంలో ఉన్న వివిధ ప్లేస్లలో మనం పనిచేసే అవకాశం అయితే లభిస్తుంది. సో ఇది ఇంటర్మీడియట్ ద్వారా ఒక సెంట్రల్ గవర్నమెంట్లో సంస్థలో పనిచేసే ఒక మంచి అవకాశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఏదైనా ఒక అప్లికేషన్ సంబంధించిన కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మనము 30 నవంబర్ నుంచి 9th డిసెంబర్ వరకు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు 4 రకాల ఉద్యోగాలు అయితే మనకు ఈ యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఓపెన్ అయినాయి. దీంట్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు 2424 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీరికి ఇనిషియల్ పే కిందనే మనకు 21,700 రూపాయలు అయితే శాలరీ అయితే లభిస్తుంది. అదేవిధంగా అకౌంట్స్ కమ్ క్లర్క్ టైపిస్ట్ సంబంధించి 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు 163, ట్రైన్స్ క్లర్క్ సంబంధించి 77 ఉద్యోగాలు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో మనకి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు సంబంధించిన ఉద్యోగానికి అయితే మనకు టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించిన ఉద్యోగానికి అయితే మనకు టైపింగ్ అనేది అవసరం లేదు. ట్రైన్స్ క్లర్క్ సంబంధించిన ఉద్యోగానికి కూడా మనకు టైపింగ్ అనేది అవసరం లేదు. కాబట్టి ఈ 2 ఉద్యోగాలకి నాన్ టైపింగ్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ అకౌంట్స్ కమ్ క్లర్క్ టైపిస్ట్ అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి అయితే ఖచ్చితంగా టైపింగ్ అనేది వచ్చి ఉండాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఎలా అప్లై చేయాలి, ఏం డాక్యుమెంట్స్ దీనికి అప్లోడ్ చేయాలనే విషయాన్ని నేను లైవ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో మనకి లోయర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1/1/2026 వరకు అయితే మనకు తీసుకున్నారు. సో అన్ని కేటగిరీల వరకు అయితే మనకు 1/1/2008 నుంచి పుట్టి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే మనకు ఓబీసీ నాన్ క్రిమినల్ ఉన్నారో వారు 2/1/1993 కంటే ముందు పుట్టకూడదు. అదేవిధంగా ఎస్సీఎస్లు ఎవరైతే ఉన్నారో 2/1/1991 కంటే ముందు పుట్టకూడదు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఎస్సీ ఎస్టీ వారికి అయితే మనకు దీంట్లో 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వారికి అయితే మనకు 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి రిలాక్సేషన్తో ఏజ్ రిలాక్సేషన్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. సో ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్కు అప్లై అంటే పార్టిసిపేట్ చేస్తారంటే ఎగ్జామ్లో మనకు రాస్తారో వారికి మాత్రమే 400 రూపాయల రీఫండ్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు, ఎక్సర్వీస్ మెన్, ఫిజికలీ డిసేబుల్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా 250 రూపాయల పే అయితే చేయాలి. సో ఈ యొక్క 250 రూపాయలు మొత్తం కూడా మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడైతే మనం అటెంప్ట్ చేస్తామో అప్పుడు మన యొక్క అమౌంట్ మొత్తం కూడా మనకు రీఫండ్ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఫీజు అనేది మనకు ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా మిగతా కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఫ్రీ అని చెప్పుకోవచ్చు. కానీ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 100 రూపాయల ఫీ అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి మనకు ఎగ్జామినేషన్ టైం వచ్చేసి మనకు 90 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ 90 మినిట్స్లో మనకి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకు ఒక మార్క్ క్యారీ చేస్తుంది. కాబట్టి దీంట్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 100 క్వశ్చన్స్కి 100 మార్కులు అనేవి ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్నెస్లో 40 మార్కులు, మ్యాథమెటిక్స్లో 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్లో మనకి అండ్ రీజనింగ్లో మనకి 30 మార్కులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనం ఖచ్చితంగా మెరిట్ మార్కులు సాధించిన వారికి మాత్రమే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ యొక్క సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి కూడా 90 నిమిషాలు ఉంటుంది. దీంట్లో జనరల్ అవేర్నెస్ కింద మనకి 50 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్లో 35 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం 120 క్వశ్చన్లు కూడా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా మనకి
నెగిటివ్ మార్క్ అనేది ఉండదని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్కు మనకు తెలిసిన వాటికి ఆన్సర్ చేస్తే కనుక మనకు మెరిట్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి కమర్షియల్ ఈ యొక్క 2 స్టేజ్గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత, అంటే 2 ఎగ్జామ్లు మనకు కంప్లీట్ అయిన తర్వాత మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి మనకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీరికి స్కిల్ టెస్ట్ అనేది ఏమి ఉండదు. అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి అయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్స్ అయితే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో మనకు పాస్ అయిన వారిని మాత్రమే మనకు సెకండ్ ఇంటర్వ్యూలో కానీ లేకుంటే మెరిట్ లిస్ట్లో కానీ మనకు యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించిన ఉద్యోగానికి అయితే మనకు 21,500 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుంది. దీంట్లో మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ 50% మార్క్స్ పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు అని మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేసింది. అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి అయితే ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీలో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 50% మార్క్స్తో తగ్గకుండా కూడా పాస్ అయి ఉండాలి. అదేవిధంగా టైపింగ్ ప్రొఫిషియన్సీ ఖచ్చితంగా ఇంగ్లీష్ లేదా హిందీలో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో ఉంది. అదేవిధంగా ట్రైన్స్ క్లర్క్ ఉద్యోగానికి అయితే మనకు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రతి ఆర్ఆర్బీలో కూడా మనకి ఖచ్చితంగా వేకెన్సీ అనేవి ఉంటాయి. ఈ యొక్క వేకెన్సీని చూసుకొని ఎక్కడైతే మనకు వేకెన్సీ అనేవి ఎక్కువగా ఉన్నాయో ఆ యొక్క ప్లేస్కు అప్లై చేసుకోవడం వల్ల మనం ఉద్యోగం ఈజీగా సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో ఆర్ఆర్బీలో మనకు ఇది ఒక మంచి పొజిషన్లో ఉన్న జాబ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.